అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రాచీన కవులైన రామరాజ భూషణుడు, పింగళి సూరనల గురించి మరియు ఆధునిక కవి అయిన గురజాడ అప్పారావు గురించి తెలుసుకుందాం. రామరాజ భూషణుడు. రామరాజ భూషణుడు అసలు పేరు భట్టుమూర్తి. క్రీస్తు శకం 1510 నుండి 1580 మధ్యకాలంలో దిగ్గజ కవులలో ఒకడుగా రామరాజ భూషణుడు ప్రసిద్ధి చెందాడు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడగు అళలియరామరాజు ఆస్థానంలో రామరాజ భూషణుడు ఉండేవాడనే వాదన కూడా కలదు. రామరాజ భూషణుడు అనే బిరుదు అసలు పేరుగా మారిపోయిన కవి. రామరాజ భూషణుని బిరుదులు సంగీత రహస్య కళానిధి రామరాజ భూషణుడు. నరస భూపాలియము అనే లక్షణ గ్రంథంను రామరాజ భూషణుడు రాశాడు. దీనినే కావ్యాలంకార సంగ్రహంగా వ్యవహరిస్తారు. ఈ అలంకార శాస్త్ర గ్రంథం సంస్కృతంలో విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర భూషణాన్ని అనుసరించి రాయబడింది. వసుచరిత్ర ప్రబంధాన్ని, హరిశ్చంద్ర నలోపాఖ్యానమును రామరాజ భూషణుడు రచించాడు. నరస భూపాలియమును అళియరామరాజు మేనల్లుడైన ఓబయ్య నరసరాజుకు, వసుచరిత్రను తిరుమల దేవరాయలకు, హరిశ్చంద్ర నలోపాఖ్యానమును శ్రీరామచంద్ర ప్రభువుకు అంకితమిచ్చాడు. శతలేఖిని పద్య సంధానధౌరేయ ఘటికాసత గ్రంథ కరణధుర్యు నా సుప్రబంధ బంధాభిజ్ఞనోష్ట్య అని తన గురించి తాను చెప్పుకుంటూ ఇంటిపేరు ప్రబంధాంకముగా రామరాజ భూషణుడు తెలుపుకున్నాడు. వసుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఒకటిగా ప్రశస్తి పొందింది. ప్రఖ్యాత, కల్పిత, ఇతివృత్తాల సమ్మేళనంతో వసుచరిత్రను రామరాజ భూషణుడు రచించాడు. సుక్తిమతి పుత్రిక గిరిక వసురాజును వివాహమాడుట వసుచరిత్ర గ్రంథంలో ప్రధాన కథ. వసుచరిత్రలో ప్రధాన పాత్రలు గిరిక చెలికత్తె, మంజువాణి, నర్మసఖుడు. వసుచరిత్రలో ప్రకృతిని కూడా ప్రధాన పాత్రగా రూపొందించడం రామరాజుగారి ప్రత్యేకత. భట్టుమూర్తి కవితారీతిలో ముఖ్యమైనది అతని శ్లేష చాతుర్యం. హరిశ్చంద్రనలోపాఖ్యానము, వసుచరిత్రలలో శ్లేషార్ధ పద్యాలు విస్తృతంగా కనిపిస్తాయి. శ్లేష అంటే నానార్థ సంశ్రయం. ఒక పద్యంలో 2 అర్థాలు అవగతమయ్యేట్లు చెప్పడం. వసుచరిత్ర గ్రంథంలో సుక్తిమతిని నదిగా, స్త్రీగా మరియు కోలాహలుణ్ణి పర్వత పరంగానూ, నాయకుడిగానూ భట్టుమూర్తి వర్ణిస్తాడు. పింగళి సూరన. పింగళి సూరన క్రీస్తు శకం 1582 నుండి 1588 మధ్యకాలంలో నంద్యాల సీమను పరిపాలించిన కృష్ణమరాజు ఆస్థానకవి. సూరన కృతులలో రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం ప్రసిద్ధ కావ్యాలుగా గుర్తింపు పొందాయి. గరుడ పురాణం, గిరిజా కళ్యాణంలను సూరనగారు రచించారు. కాని ఇవి అలభ్యాలు. రాఘవ పాండవీయం అనేది రామభారత కథలను తెలిపే ద్వర్ధికావ్యం. సంస్కృత హరివంశంలోని కథ ఆధారంగా ప్రభావతీ ప్రద్యుమ్నంను సూరన రచించాడు. దీన్ని తన తండ్రి అమరనకు అంకితం ఇచ్చాడు. ప్రభావతీ ప్రద్యుమ్నం అనే ప్రబంధం 5 అశ్వాసాలతో ఉంటుంది. ఈ ప్రబంధంలో వజ్రనాభుడనే రాక్షస రాజకుమార్తె ప్రభావతికి, కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడికి జరిగిన వివాహ వృత్తాంతం ఉంటుంది. పింగళి సూరన కవితా ప్రాశస్త్యానికి కళా పూర్జోదయం ప్రబంధం ఉత్తమ కారణం. సరస్వతీ చతుర్ముఖుల ప్రణయ కేళి విలాసం కేంద్రబిందువుగా కళా పూజ్నోదయ కథ నడుస్తుంది. కళాపూర్ణుడు, కలభాషిణి, సుగాత్రీ శాలీనుడు, మధుర లాలస, అలగువ్రతుడు, సత్యదాత్ముడు, మణిస్తంభుడు మొదలైన వినూత్న పాత్రల్ని సృష్టించి ఇంతకు ముందెవ్వరు చెప్పని రీతిలో సూరన కథను చెప్పాడు. కథను మధ్యలో నుంచి ఆరంభించి కాలక్రమానుసారంగాక ముందు వెనకలుగా కథను కొత్త శిల్పంతో సూరన చెప్పాడు. సుగాత్రి, శాలినుల కథ అమలిన శృంగారమయంగా రమణీయ అనుభూతిని అందిస్తుంది. సూరన కవితారీతులలో నాటకీయ సంభాషణలు, పాత్రల స్వభావాన్ని సహజంగా చిత్రించే నైపుణ్యం కనిపిస్తుంది. కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత నేటి సినిమా చిత్రం లాగా రచన సాగింది అని ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు ఆరుద్రగారు కళాపూర్జోదయాన్ని విశ్లేషించారు. గురజాడ అప్పారావు.
గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలో గల రాయవరం గ్రామంలో 1862వ సంవత్సరం సెప్టెంబర్ 21న జన్మించాడు. గురజాడ అప్పారావు గారి తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకటరామదాసులు. తెలుగులో నవ్య సాహిత్యోద్యమానికి నాంది పలికిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు మాటల మబ్బులు, బుతుశతకం, పుష్పలావికలు అనే రచనలను రాశాడు. ప్రస్తుతం ఇవి అలభ్యం. కన్యాశుల్కం నాటకం, సారంగధర, కొండుభట్టియం, బిల్బణీయం నాటకాలు, దిద్దుబాటు, మీ పేరేమిటి మొదలైన కథలను రచించాడు. సారంగధర అనేది ఆంగ్ల పద్యకావ్యం. గురజాడ అప్పారావు గారు కాసులు, పూర్ణమ్మ, లవణరాజు కళ, కన్యక, దించులంగరు, దామనపితియసు మొదలైన గేయాలను రచించాడు. గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు అనే సంపుటిని రచించాడు. గురజాడ అప్పారావు గారు సుభద్రకావ్యం, డైరీలు, మాటామంతి, వ్యాసచంద్రిక మొదలైన రచనలను రచించాడు. కన్యాశుల్కం తొలిముద్రణ 1897వ సంవత్సరంలో, రెండో ముద్రణ 1909వ సంవత్సరంలో జరిగింది. ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా వచ్చిన కన్యాశుల్కం రచన సంచనాలకు నెలవైంది. గురజాడ ముత్యాలసరాలు అనే కొత్త ఛందస్సులో కవిత్వం రాశాడు. గురజాడ గారి పూర్ణమ్మ, కన్యక, కాసులు, దేశభక్తి గేయం, మనిషి వంటి కవితలు నేటికిని ఉత్తేజపరుస్తాయి. తెలియని ఉద్వేగానికి గురి చేస్తాయి. గురజాడ అప్పారావు గారిని ఒక సంఘ సంస్కరణాభిలాష గల కవిగా, నాటకకర్తగా, కథకుడిగా, వ్యవహారిక భాషావాదిగా, ముత్యాలసరాలు సృష్టికర్తగా తెలుగు సాహిత్యంలో నూతన ధోరణులకు ఆద్యుడిగా కీర్తించవచ్చు. BA వరకు చదివిన గురజాడ ఉపాధ్యాయుడిగా, డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేశాడు. చివరలో విజయనగర సంస్థానంలో ఉన్నతోద్యోగిగా, పరిశోధకుడిగా సేవలనందించాడు. గురజాడ అప్పారావు సాహిత్యంలో విప్లవాత్మక భావజాలాన్ని ప్రకటించడం విశేషం. గురజాడ ప్రాథమిక దశలో సంప్రదాయ పద్ధతిలో పద్యాలు, ఖండకావ్యాలు రచించాడు. గురజాడ అప్పారావు గారు సామాన్య వ్యక్తుల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. గురజాడ అప్పారావు గారు పాత కొత్తల మేలుకలయికగా తన కవితారీతులను అభివర్ణించాడు. గురజాడ అప్పారావు గారి మాటలు: దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఎల్లలోకము ఒక్కేలై వర్ణభేదములెల్ల కలై, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్, మతముల నీవు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.